అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ చిన్న కథలు. ఈరోజు మన కథ ఇల్లు కాదు, కలల ఆలయం. ఒక చిన్న గ్రామంలో వెంకటయ్య అనే కూలి పని చేసేవాడు ఉన్నాడు. అతని భార్య సీత మంచి మనసున్న మహిళ. వీరిద్దరికి 2 పిల్లలు. పెద్దవాడు రవి, చదువులో చురుకైన వాడు. మరియు చిన్న అమ్మాయి లత, చదువులో అంతగానూ కాకపోయినా మంచి హృదయం ఉన్నది. వాళ్ళు నివసించే ఇల్లు చాలా చిన్నది. మట్టితో చేసిన గోడలు, టిన్న షీట్ తలుపులు. వర్షం పడితే లోపల తడిచిపోయేది. కానీ ఆ ఇల్లు ఒక ఆస్తి కాదు, వాళ్ళు కలల మొదటి అడుగు. వెంకటయ్య పొద్దున్నే లేచి కూలికి వెళ్లేవాడు. సీత మిగిలిన పూటల్లో ఇంటి పని చూసుకుంటూ పిల్లల చదువు కోసం శ్రమించేది. ఒకరోజు రవి, లత తన తల్లిదండ్రులతో ఇలా అన్నారు. నాన్న, ఒకరోజు పెద్ద ఇంజనీర్ అవుతాను. అప్పుడు నేను మనకి ఒక మంచి ఇల్లు కడతాను. నేను బాగా చదువుకున్నా కానీ మంచిగా చదువుకొని నర్స్ అవుతాను నాన్న. అప్పుడు తల్లి సీత వారిద్దరితో ఇలా అంటుంది. మీరిద్దరూ మన కలల వెలుగులు. ఈ గుడిసెలు ఇప్పుడు చిన్నగా కనిపించినా మీ విజయంతో అది పెద్దగానే అనిపిస్తుంది. సంవత్సరాలు గడిచాయి. రవి బాగా చదివి స్కాలర్షిప్ సాధించాడు. ఇంజనీరింగ్ పూర్తయ్యాక మంచి ఉద్యోగం దొరికింది. లత నర్స్ కోర్సింగ్ పూర్తి చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే స్థితికి చేరింది. వాళ్ళిద్దరూ కలిసి తల్లిదండ్రుల కోసం ఒక సొంత ఇల్లు నిర్మించారు. ఆ రోజు వారంతా చాలా సంతోషంగా ఉన్నారు. వారందరూ తమ పాత ఇంటిదురు నుంచొని ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ మట్టి గోడల నుంచే మన ఆశలు పుట్టాయి నాన్న. ఇది చిన్న ఇల్లు కాదు, ఇది మన జీవితం మొదలైన స్థలం. ఈ కష్టం ఫలించింది బిడ్డలు. ఇప్పుడు నిజంగా ఈ ఇల్లు పెద్దగానే అనిపిస్తుంది. ఈ చిన్న ఇల్లు నుండి పెరిగిన కలలే ఇప్పుడు మన పెద్ద ఇల్లు తీసుకొచ్చాయి. వారు వారి కొత్త ఇంట్లో సంతోషంగా నివసిస్తున్నారు. ఇప్పుడు దీని నుంచి మనం ఏం తెలుసుకున్నాం? దృఢ సంకల్పం, కఠోర శ్రమ మరియు కుటుంబ బంధాల విలువతో చిన్న ఆశలు కూడా గొప్ప విజయాలకు రూపాంతరం చెందుతాయి.